శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను మీ పల్లా సాయి కుమార్ శర్మ. ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్ష దశమి శనివారం, ఈ మూడు కలిసినటువంటి శుభ విశేషమైనటువంటి శుభ తిథి గురించి విశ్లేషించి ఈరోజు మనం ఏం చేసుకుంటే మనకు ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి, ఈ దశమి శనివారం శ్రావణ మాసం రోజు మనం ఎలాంటి పూజ జరిపించుకోవాలి, ఏం నైవేద్యం పెట్టుకోవాలి, ఎలా ఉపవాసం ఉండాలి, మనం ఈరోజు నియమాలు ఎలా పాటించాలి అనే విషయాన్ని మీ ముందు చర్చించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా మీకు అందరికీ మన లలితాంబిక భక్తి ఛానల్ భక్తులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మీకు ఈ వీడియోలో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా మీకు వినసొంపుగా ఉంటాయి, మీరు చేయదగినటువంటివి. కాబట్టి మీకు నచ్చి ఈ యొక్క వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకున్నామన్న ఆనందాన్ని పొందండి. మా యొక్క వీడియోను ఇంకా 10 మందికి వెళ్ళేలా కల్పించండి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకమైనటువంటి మాసం అని గత వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం. గత శనివారం యొక్క విశేషాల గురించి మనం చెప్పుకున్నాం. మరి ఈ శ్రావణ మాసం 2వ వారంలోకి చేరుకున్నది, 2వ శనివారం. చాలామంది ఈ యొక్క పవిత్ర దినమైనటువంటి రోజున విష్ణువు ఆలయాలకు, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు, నరసింహస్వామి ఆలయాలకు, రామాలయానికి, కృష్ణ పరమాత్ముడు ఉండేటటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. అలా దర్శనం చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు మనం ఉదయం నిద్రలేస్తేనే మనం కొన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా నియమాలు, ఉపవాసాలను మనం పాటించినట్లయితే మనకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వీలు కానటువంటివి పనులు మనకు ఈ యొక్క పూజా విశేషాల వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగి విజయాన్ని పొందడానికి సహకారం చేస్తాయి. ఇక మనం ఏం చేయాలి? ఈ దశమి శుక్రవారం శనివారం శ్రావణ మాసం కలిసి వచ్చినటువంటి ఈరోజు యథావిధిగా ఈ మాసం అంతా కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, పూజా గదిని శుభ్రం చేసుకొని, ఇంటి ముందర కళ్ళాపి చల్లి తెల్లవారిలోపే ఇంటి ముందర ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళి ఈ తలస్నానం చేసి వచ్చిన తర్వాత శుభ్రమైనటువంటి శనివారం కాబట్టి శనేశ్వరుని యొక్క దోషాలు కూడా తొలగిపోవడం కొరకు నీలం రంగు వస్త్రాలు, ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి పూజా మందిరంలో కాంతివంతమైనటువంటి మంచి దీపారాధన చేసి, ఆ విష్ణుమూర్తి అయినటువంటి ఇంట్లో లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామి ఇంటి దేవుడు ఉంటాడు కొంతమందికి, వారికి లక్ష్మీ నరసింహస్వామిని పెట్టి, చిత్రపటాన్ని పెట్టి మనం పూజించుకోవటం, లేదా శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క విష్ణు అవతారంలో ఉన్నటువంటి స్వరూపాలకు అందరూ కూడా లక్ష్మీ సమేతమైనటువంటి మాతృమూర్తులు ఉన్నారు. లక్ష్మీదేవి, రాముడికైతే సీతాదేవి, కృష్ణుడికైతే రుక్మిణి, సత్యభామ, వీరందరూ కూడా లక్ష్మీ స్వరూపాలు. మరి ఈరోజు మనం పూజించుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. సూర్యోదయం అయినాక మనం సూర్యోదయం కంటే ముందే మనం ఈ పూజా గృహంలోకి వెళ్ళి ఎప్పుడైతే మనం పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తామో, ఈరోజు సుగంధభరితమైనటువంటి పుష్పాలను మరియు తులసి దళాలను తెంపుకొని మాలగా చేసుకొని వెంకటేశ్వర స్వామికి మరియు కృష్ణుడికి, నరసింహస్వామికి ఎవరికైనా సరే మాలగా వేసి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేదా గోవిందనామాలు, నరసింహస్వామి మూలమంత్రం లేదా అష్టోత్తరం, ఓం నమో వెంకటేశాయ వీలు పడినటువంటి వాళ్ళు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం లక్ష్మీ నృసింహాయ నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని మనం ఒక మంత్రాన్ని 108 సార్లు తులసిమాలతో మనం జపం చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క మంచి ఫలితం ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క శనివారాల్లో చాలామంది ఇంట్లో ఆచారం ఉంటుంది.
అఖండ దీపాన్ని వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి లేదా రాముడు, కృష్ణుడికి అందరికీ అఖండ దీపాన్ని ముట్టించడం. మరి ఎలా ముట్టించాలి అంటే గోధుమ పిండితో ప్రమిదలుగా తయారు చేసి, మనం గండా దీపం మోస్తాం కదా పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు ఇంట్లో, అలాంటి దీపాన్ని మనం తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి మంచి ఒత్తి పెట్టి దానికి కుంకుమ బొట్లు అలంకారం చేసి ఆ యొక్క దీపరూపంలోనే వెంకటేశ్వర స్వామిని మనం ధ్యానం చేసుకొని గంధ పుష్పాదులతో పూజించి కొబ్బరికాయ కొట్టి ధూపదీపాలు, నైవేద్య హారతులు ఇచ్చి, మరి ఈరోజు నైవేద్యం కూడా ఎలా ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది బెల్లమన్నం పాయసం లేదా కేసరిబాతు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటిది. మరి కృష్ణుడికి అటుకులు, బెల్లం లేదా క్షీరాన్నం లేదా దద్దోజనం లాంటివి ఇష్టమైనటువంటివి. మరి నరసింహస్వామికి వడపప్పు, పాయసం, పానకం ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకొని నైవేద్యం చేసుకొని మంగళహారతులు, పూజలు అన్నీ కూడా ముగించుకొని వీలైన వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈరోజు ఉపవాస నియమాలు పాటించడం మంచిది. వారు పండ్లు, పాలు అంటే మనం పక్వం చేయనటువంటి పదార్థాలను అల్పాహారంగా తీసుకొని రాత్రి ప్రదోషకాలం తర్వాత మళ్ళీ దీపారాధన చేసి మంగళహారతులు, దీపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని మనం భుజించవచ్చు. సాయంత్రం యథావిధిగా గుగ్గిళ్ళు కానీ లేదా వడపప్పు అంటే పెసరపప్పును కానీ శనగపప్పును కానీ మనం నానబెట్టి నైవేద్యం పెట్టి దేవుడికి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. మరి ఉపవాసం ఉండనటువంటి వాళ్ళు కనీసం పూజా కార్యక్రమం పూర్తి అయినాక మనం ముట్టించినటువంటి ఆ యొక్క జ్యోతి ఏదైతే ఉంటుందో అఖండ దీపం, అది కొండకెక్కేంత వరకు కూడా ఉపవాసం ఉండి, అది కొండకెక్కిన తర్వాత మనం ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారంతో ముగించవచ్చు. ఇలా శనివారం దశమి అంటేనే మనకు విజయానికి సంకేతం. దశమి తిథి, అటువంటి దశమి తిథి రోజు ఈ యొక్క శనివారం కలిసి రావడం వల్ల ఈ యొక్క సకల విష్ణు అవతార స్వరూపాలైనటువంటి వారి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మనకు కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రశాంతమైనటువంటి సుఖ సంసారంతో జీవితం సాగిపోతుంది. మానసిక ఆందోళనలు దూరం అవుతాయి. కాబట్టి ఈ రోజును మీరు సంపూర్ణంగా ఈ యొక్క శనివారం దశమి శ్రావణ మాసాన్ని పూర్తిగా ఉపయోగించుకొని వీలైనటువంటి వారు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రమో అట్లా మీరు అనుకున్నటువంటి నరసింహస్వామి దేవాలయం కానీ లేదా కృష్ణుడి దేవాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇటువంటి ఈ నియమాలన్నీ కూడా పాటించి ఈ యొక్క స్వామివారి విష్ణు అవతారమూర్తులైనటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొంది సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహం, రాముల వారి యొక్క దివ్య అనుగ్రహం, కృష్ణుని యొక్క పరిపూర్ణ కటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క లలితాంబికా జ్యోతిష్యాలయం యొక్క సేవలు మీకు కావాలి అంటే మా యొక్క లలితాంబికా జ్యోతిష్యాలయంలో వివాహాది శుభకార్యాల కొరకు పురోహితులు లభిస్తారు. కావలసిన వారు సంప్రదించవచ్చు. గృహప్రవేశాలకు కానీ, వివాహాలకు కానీ, విగ్రహ ప్రతిష్టాపనల కొరకు కానీ, లేదా శుభముహూర్తాలు నిర్ణయించుకున్న కొరకు, లగ్నపత్రికలు వ్రాయడం కొరకు సంప్రదించవచ్చు. ఇంకా మీ యొక్క జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే పుట్టిన తేదీ, సమయము, పుట్టిన ఊరు ఈ 3 తీసుకొని మాకు మా యొక్క లలితాంబికా జ్యోతిష్యాలయంలో సంప్రదించినట్టయితే మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి
ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయి, ఏం చేస్తే పరిహారం అవుతుందనే విషయాలు మీకు క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం కొరకు వచ్చేవారైతే ముందుగా మా యొక్క నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఇచ్చిన సమయానికి మీరు రావాల్సి ఉంటుంది. 9603841500 ఈ నెంబర్కు సంప్రదించి మీ యొక్క సమయాన్ని ముందుగా బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. స్వస్తి. మరోసారి చెప్తున్నాను, ఈ యొక్క వీడియోను లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ మంచి విషయాలు వాళ్ళకు వినిపించినందుకు ఈ యొక్క లక్ష్మీదేవి మరియు విష్ణు స్వరూపాలైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక. సర్వే జనా సుఖినో భవంతు.